యెషయా గ్రంథం 2:2-4. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఏ దినాల్లో? అంత్యదినములలో. ఏ దినాల్లో? అంత్యదినములలో. సంఘము యొక్క అంత్యదినములలో ఏం జరుగుతుందో చూద్దాం. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. చూడండి, సంఘం అనేది ఏంటి? ఒక పర్వతము. కానీ ఇప్పుడు చాలా మంది ఎందుకు రాలేదు? వేరే పర్వతాలు ఉన్నాయి. ఈరోజు ఆదివారం రెస్ట్, సంఘంకి వెళ్తే ఏమవుతుంది? ఉద్యోగం చేసుకుంటాం. అయితే అంత్యదినాల్లో ఏమవుతుందంట? ఈ పర్వతాలన్నిటికంటే ఎత్తుగా చూడండి, అంత్యదినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అప్పుడు అంటే అన్నిటికంట ఎత్తుగా ఏమెత్తబడతాదంట? సంఘము. అప్పుడు జనాలు ప్రవాహములు వచ్చినట్లు అందులోకి వస్తారంట. చదవమ్మా 3. ఆ కాలమున సియోనుల నుండి ధర్మశాస్త్రము సియోను అంటే సంఘము. ధర్మశాస్త్రం అంటే వాక్యము. యెరూషలేం అంటే సంఘము. యెరూషలేముల నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. What will happen in the last days is exaltation. హెచ్చింపు అనండి. ఉన్న పర్వతాలన్నిటికంటే సంఘము అనే పర్వతం హెచ్చింపడుతుందంట. అప్పుడు అందరూ రండి, అక్కడి నుంచి వాక్యం వస్తుందంట. ఆ వాక్యము నేర్చుకుని వాక్యానుసారంగా నడుచుకుందామని అందరూ ఆ వాక్యం వినడానికి సంఘాలకు వస్తారంట. అంటే సంఘానికి వెళ్తున్నావా? బాబాయ్ నాకు కొంచెం ప్లేస్ ఉంచవా? వస్తాను అంటాను. నేను కూడా వస్తాను. నీకంటే ముందు పరిగెట్టుకు వస్తాడు అనమాట వాడు. బస్సు లేకపోయినా కార్ల పేరు పరిగెట్టుకుంటాను వస్తాడు. రాత్రి అన్నా బయలుదేరి పొద్దున్న కన్నా వస్తాడు నడుచుకుంటా. రానున్న అంత్యదినాల్లో సంఘము భూలోకములు అన్నిటికంటే గొప్ప పేరు సంపాదిస్తుంది. ఎగ్జాల్టేషన్. The church will be exalted. You see that now? This is the glory of the church. Heaven on earth. Heaven on earth. భూమి మీద పరలోక రాజ్యం. ఈరోజు నీ శరీరంలో క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, మరణం అన్నీ ఉండొచ్చు. కానీ ఈ వాక్యం తర్వాత నీ దేహం మారిపోతుంది. The word will change. యెషయా గ్రంథం 11 మొదటి 10 వచనాలు చదువుదాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ 2 వచనాలు యేసయ్య గురించి. చదవండి. యెహోవా భయము యేసయ్య మొద్దు నుండి ఎవరు పుడతారంట? చిగురు. హి ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. సంఘము ఎదుగుతా ఉందంట. ఏం చేస్తుందంట? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టి సంఘము ఎదుగుతా ఉందంట. సంఘము ఎదుగుతా ఉన్నప్పుడు ఇప్పుడు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే అది పరలోకములో ప్రవచనమా, భూమి మీద ప్రవచనమా? భూమి మీద. దావీదు గోత్రం నుంచి యేసయ్య పుడతాడు. అయితే ఎప్పుడైతే సంఘము శక్తి పెరుగుతాదో, దొంగ దేనికోసం వస్తాడు? దొంగ హత్య చేయడానికి. యేసయ్య దేనికోసం వచ్చాడు? జీవం ఇవ్వడానికి. ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి. ఇప్పుడు ఎంతమందికి జీవం ఉంది? జీవం ఉంది. ఇప్పుడు నేను సింహపోన్లో ఏమవుతుంది? బాబాయ్ రారే చచ్చిపోతావంటావు. అంటే నువ్వు బతుకుతున్నావు, కానీ నీకు సమృద్ధిగా జీవము. అదే దానియేలు సింహాలను పోన్లో వేస్తే ఏమైంది? ఏమీ అవ్వలే. అంటే దానియేలుకి జీవం ఎలా ఉంది? సమృద్ధిగా ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిలో వేసేశారు. అగ్నిలో వేస్తే చనిపోవాలా, కానీ ఏమైంది? వారు
అంటే వారిలో జీవం ఎలా ఉంది? అంటే దేవుడు కేవలం నువ్వు జీవించి 2 ఆకులు సంపాదించుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కానీ చనిపోవడానికే కాదు, ఆ జీవము ఎలాగుండడానికి వచ్చాడంట? సమృద్ధి అంటే పొర్లుతుంది, ఆ జీవాన్ని ఆర్పేయలేవు. అందుకే అంటాడు, వాళ్ళకేళ మరణకర్మ ఇది తినినా వాళ్ళు ఏమవుతారంట? బైబిల్లో ఒక మాట ఉంది, వారు రోగుల మీద చేతులుంచగా రోగులు స్వస్థపడతారు, వారు దయ్యములను వెళ్ళగొడతారు, వారు హానికరమైనది ఏమైనా తినినా వారు చావరు. ఎందుకు? వీరికి జీవము సమృద్ధిగా ఉంది. అంటే ఇప్పుడు దాకా సంఘానికి జీవం ఉంది, సమృద్ధి గల జీవము. ఇప్పుడు ఎప్పుడైతే సంఘం పెరుగుతుందో ఈ భూమి మీద ఏమవుతుందో తెలుసా? సంఘం మూలంగా ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు? దర్ ఈస్ కరప్షన్ డివోరింగ్ వైల్డ్ నేచర్ ఇన్ ద ప్లానెట్. వెన్ ద చర్చ్ గ్రోస్, వెలుగు ప్రకాశించినప్పుడు ఏమవుతుంది? చీకటి తగ్గిపోతుంది. సంఘపు యొక్క వెలుగుతో భూమి అంతా నింపబడును గాక. సంఘానికి ఎవరిస్తారు వెలుగు? యేసయ్య. అప్పుడు ఏమవుతుందంట? తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయుదును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటితో తోలును. బాలుడు పరలోకంలో ఉంటాడా, భూమి మీద ఉంటాడా? అంటే సంఘం పెరిగిన తర్వాత మీ అబ్బాయి ఇంట్లో బొమ్మలు కాదు, ఆ తోడేళ్లతో, ఆ పాములతో, కొదమ సింహాలతో ఆడుకుంటాడంట. ఎప్పుడు ఎదిగినప్పుడు? సంఘము పెరిగినప్పుడు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే పరలోక రాజ్య ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి యందు. చదవం. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల. అంటే ఈ లెక్కన సంఘం అన్నట్లు తప్పించుకొని వెనకతోటి నుంచి పారిపోతుందా? యేసయ్య తోటి అన్నట్లు మార్చి ఇప్పుడు రా అంటదా? ఆయన గొర్రెపిల్ల వలె వస్తాడా, కొదమ సింహం వలె వస్తాడా? వస్తున్నప్పుడు కొదమ సింహాన్ని చేసుకుంటది. నో దిస్ చర్చ్. వెనకతోటి నుండి పారిపోదాం 2000 సంవత్సరాల నుంచి పరిస్థితి. దేవుడు అంటాడు, నేను రాను. పక్కన చెప్పు, మన నాయకుడు ఆ టైప్ కాదనండి. The head is not the type, an escape route from the back. No, he's not going to come. He is not going to run away after a runaway bride. He's not going to receive a runaway bride. He is going to come to marry a glorious bride. పారిపోయే వధువును ఆయన స్వీకరించడు. సర్వాధికారమును ధరించుకునే ఆభరణాలతో సంఘం అనే వెలుగును చేసుకోవడానికి ఆయన వస్తాడు. అందుకే అంటాడు, వధువు తన్ను తాను సిద్ధపరచుకో. Changing the presence of the planet through the power of the church. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచి పిల్ల తన చేయి చాచును. చదవమ్మా. నా పరిశుద్ధ పర్వతమందంతటను. నా పరిశుద్ధ పర్వతం అంటే ఏంటి? సంఘము. నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండు. అంటే జ్ఞానము ముందు దేవుడి నుంచి సంఘానికి వస్తే, సంఘము నుంచి దేనికి వెళ్తాది? లోకానికి వెళ్తాది. మళ్ళీ చదవమ్మా ఆఖరి వచనం. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అంటే ఇలా పరిస్థితి మారుతుందంటే సంఘం నుంచి భూమికి ఏమెళ్తుంది? జ్ఞానము. అంటే ఇది ఇంకా బోధింపబట్టలేదంటే ఇంకా ఈ జ్ఞానం ఎవరికి రాలేదు? సంఘానికి రాలేదు. ఈ రోజు సంఘానికి కొత్త ఆభరణం ధరిస్తున్నాడు దేవుడు. దిస్ ఇస్ ద చేంజ్. ఎక్కడ జరుగుతుందంట? ఎప్పుడైతే జలములతో, సముద్రము జలములతో నిండిన లోకము యెహోవాను గురించిన జ్ఞానముతో, పరలోకమా లోకమా? ఇప్పుడు మృగము 2 పిల్లోడు తాసుబాబు ఆడుకునేది పరలోకంలోనా భూమి మీద? ఎప్పుడు జరుగుతుంది? జ్ఞానము. ఈ జ్ఞానము దేవుడు ఎవరికి బోధిస్తున్నాడు? సంఘము. సంఘము ద్వారా ఎవరికి బోధింపబడుతుంది? ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద చర్చ్ మేనిఫెస్టేషన్. అంటే లోకము సంఘము యొక్క ప్రత్యక్షత కొరకు వేచి ఉంది. ఇలా మార్చి వరుణ్ణి రమ్మంటావా? మార్చుకుండా వెళ్ళిపోతావా? ఇది సంఘము యొక్క వెలుగు పరిపాలన. ఏం పరిపాలన?
వెలుగు పరిపాలన. ఆయన పరిస్థితులను చీకటిని మార్చే సంఘము దగ్గరికి వస్తాడా? ఇప్పుడు ఒక బల్బు ఉందండి, ఈ బల్బు పెట్టావు, ఆ బల్బు పెట్టాను మాత్రాన్ని చీకటి పోలే. అది తీసుకెళ్ళవా? తీసుకెళ్ళవు. ఒక మంచి బల్బు ఉంది, బల్బు పెట్టాడు, ఏమంటే ఇది ఎలగట్లేదండి, కానీ బల్బే, తీసుకెళ్తావా? ఆ బల్బు పెడితే చీకటంతా పోయింది, ఏం చేస్తావు? ఈ చీకటంతా పోయి తెల్లగా చక్కగా వెలుగుతో నిండిందా, ఈ బల్బు కావాలా? అలాగే చీకటిని పారద్రోలే సంఘానికి తీసుకెళ్తాడు, కానీ నువ్వు అలాగే ఉండే, చీకటి ఎలాగ ఉండే, అదేంటిది? ఎంతమందికి అర్థమైంది ఇది? వెలుగు చీకటిని తీసివేస్తుందా? చీకటే వెలుగును అధిగమిస్తుందా? ఇలా జరగాలని ఎంతమంది అనుకుంటున్నారు? ద ప్రిపరేటివ్ ఆర్నమెంట్స్ ఆఫ్ ద చర్చ్. దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ మిస్టరీ. దిస్ ఈజ్ వర్త్ బిలియన్స్. దిస్ మెసేజ్, ఇఫ్ యు నో ఇట్, యు బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎంతమంది పరలోక రాజ్యం భూమి మీద రుచి చూపించి వెళ్దాం అనుకుంటున్నారు? పరలోకానికి సంఘం చూపించాలా లేదా? అంతేగా వెనకడోరు నుంచి పారిపోతే ఏంటి గొప్ప? అమ్మో, సంఘం ఉంటే జంతువులు కూడా హాని చేయవా సంఘస్థులని? ఇంత గొప్ప సంఘమా ఇది? అవును, ఇది సృష్టికర్త సంఘాన్ని ఏమీ చేయలేదు అని చెప్పాలా? దిస్ ఈస్ ద పవర్. దిస్ ఈస్ ద పవర్. ఈరోజు వాక్యం వింటున్న వారు ధన్యులు. మేన్, ఐఎమ్ టెల్లింగ్ యూ, సంఘస్థులకు ఆభరణాలు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే there is no manifestation without expectation. There is no expectation without the relevant knowledge. వ్యాధి లేని దేహము ఏ దేహం అండి? Let us read now. Let us study this. ఇవన్నీ ప్రార్థన మొదలవుతాయి. యెషయా గ్రంథం 33:11 నుంచి చదువుదాం. Isaiah 33 from verse 11. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు. మీ ఊపిరి అగ్ని అయినట్టు మిమ్మను దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగును. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసిన దాన్ని చూడుడి. సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. ఎవరంట? సియోన్ అంటే సియోన్లో పరిశుద్ధులు ఉన్నారు. ఇంకెవరున్నారు? పాపులు. ప్రతి సంఘంలో జజ్బేలు ఉంటుంది, ఇంకెవరుంటారు? పాపులు ఉంటారు. అవునా? కొంతమంది పరిశుద్ధులు, కొంతమంది విని ఎదుగుదాం, కొంతమంది ఏమో ఆదరణ పొందుదాం, కొంతమంది ఏమో బలాన్ని పొందుకుంటాం. రకరకాల మనుషులు ఉంటారు. ఓకే, అయితే ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంట? లోకమంతా కష్టం వచ్చి బాధలు వచ్చినప్పుడు సియోన్లో పాపులు దిగులు పడుతున్నారంట. చదవమ్మా. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినబడకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చూడండి, మనము దేవుని రాజ్య సంబంధులు కాబట్టి కొన్ని పనులు మనం చెయ్యము కూడా. ఒకవేళ చేసినా అది పడిపోయాము అని మళ్ళా లేచిపోతాం. ఎంతమందికి అర్థమైంది? లోకం ఉన్నట్టు మనం ఉండం. మనము కొన్ని పనులు చేయలేము, కొన్ని మాటలు మాట్లాడలేము. ఎందుకంటే మన స్టాండర్డ్స్ వేరు, మన లెవెల్ వేరు. ఒకవేళ పడిపోయినా ఎందుకలా పడిపోయిన చెప్పి మళ్ళా లేచి దాన్ని సరిదిద్దుకుంటాం. చదవమ్మా. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరకను, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండదు. ఇది ఈ సంఘములో ఉన్న వాళ్ళకి. పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఏం దొరుకుతుందంట? ఆహారం. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును. జనసంఖ్య వ్రాయవాడు ఎక్కడ ఉన్నాడు? తూచువాడు ఎక్కడ ఉన్నాడు? బురుజులను లెక్కించువాడు ఎక్కడ ఉన్నాడు? నాగరికము లేని ఆ జనమును, గ్రహింపలేని గంభీర భాషయు, నీకు తెలియని అన్య భాషయు పలుకు ఆ జనమును నీవికను చూడవు. చూడండి, దేవుని రాజ్య సంపదలను మూర్ఖుల నుండి నేను నాశనం చేయమారు నుండి ఏం చేస్తాదంట? వేరుపరుస్తుందంట. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ డిఫెండ్ యూ. నిన్ను దహించేవారు, మోసం చేసేవారు, చంపేవారి నుండి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను వేరుపరుస్తాడంట. చదవండి అందరూ, చెప్పండి. సంఘము వేరుపరుస్తుంది అనండి. ద చర్చ్ సెపరేట్స్ యూ. చూడండి, ఒక 5 సంవత్సరాల సంఘానికి వచ్చి వాళ్ళు పనులు బుద్ధులు మారాయా లేదా? యూ చేంజ్, యూ కీప్ చేంజింగ్. అలాగే నిన్ను మోసం చేసేవారు చేయరు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఇబ్బంది పెట్టరు.
ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే జరిగేది నీకు అది జరగదు. చదవండి. ఉత్సవ కాలములలో మనము కూడుచుంచున్న సియోను పట్టణమును చూడుము. సియోను అంటే ఏంటి? సంఘము. నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దాని మేకులు ఎన్నడను ఊడదీయబడవు, దాని త్రాళ్లలో ఒక్కటి అయినను తెగదు. దేవుడు అంటున్నాడు, ఒక ఊడ కాదు కదా, మేకు కూడా ఏం చేయలేరు. సంఘం అభివృద్ధి చెందుతానే ఉంది. నీ గృహము కూడా, నీ ఇల్లు, నీ జీవితము కూడా, నీ కుటుంబ జీవితము కూడా అంతే. నీ రోగాలేమి, నీ చంప అప్పులేని చంప, వాటిని జయించి అగ్నిలోంచి బయటకు వచ్చినట్టు సాక్ష్యాలతో బయటకు వస్తారు ఈ రోజు నుంచి అందరూ. చదవండి. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షంన నుండును. ఎక్కడ? సంఘములో అనండి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఆయన సియోను గుమ్మములను అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాడంట. యాకోబుకి అన్నీ ఉన్నాయి గుడారాలు, అన్నిటికంటే సియోను. నీవు ఆదివారం మందిరంలో ఉంటే వారం అంతా, జీవితం అంతా దేవుడు నీతోటే ఉంటాడు. చదువు. అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును. అందులో తెడ్ల ఓడ ఏది నడవదు, గొప్ప ఓడ అక్కడికి రాదు. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. నీ ఓడత్రాళ్ళు వదిలిపోయిను, ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు, చాపను విప్పి పట్టరు. కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును, కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడను అనడు. నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడు అన్నాడు. ఆగండి, ఈ డైలాగ్ పరలోకంలో అంటారా, భూమి మీద అంటారా? పరలోకంలో నాకు బాగలేదు అనడానికి ఛాన్స్ ఉందా? ఒకవేళ అంటే ఎక్కడ అనాలా? ఎందుకంటే బాగోలేదంటే ఈ భూమి మీద అనాలి. ఈ భూమి మీద ఉండే మందిరములో వాళ్ళంట నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అన్నాడు. ఎందుకు? దానిలో నివసించు జనుల దోషము పరిహరించి. ఎందుకు? యేసయ్యను అంగీకరించారు గనక, వారి రోగాలన్నీ సిలువ మీద పడ్డాయి గనక వారిలో ఒకరు కూడా దేహంలో బాగలేదని అన్నారంట. కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి వారు నా దేహంలో ముళ్ళు, నీకు రోగం ఉంది ఉంచుకో అని ఉంచుకుంటున్నారు బోనస్ లాగా 2000 సంవత్సరాల నుంచి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు నా వధువు కాదు. నా వధువు ఏమంటుందో తెలుసా? దేహంలో ఒక్కడు కూడా ఏమంటాడంట? నాకు దేహంలో బాగులేదని ఒక్కడు కూడా అనడంట. ఈ రోజు నుంచి ప్రతి కుటుంబంలో గొప్ప స్వస్థత కలుగును గాక. అంటే వధువు ఏమవుతుంది? సిద్ధపడదు. అంటే వధువు సిద్ధపాటు ఏంటి? సంఘములో ఒక్కడు కూడా నాకు దేహంలో బాగుందని అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఇది భూమి మీద పరలోకంలోనా? భూమి మీద. ఎందుకంటే పరలోకంలో మనం తప్పు చేస్తే క్షమిస్తాడా? అసలు తప్పు చేయము. క్షమాపణ ఎక్కడుంది? ఈ భూమి మీద. అంటే సంఘము నీ కొరకు ప్రార్థించాలా, సంఘమంతుడి కొరకు ప్రార్థించాలా? అందరూ చెప్పండి, నాతో సహా అన్ని దేహాలు సంపూర్ణముగా స్వస్థపడును గాక. ఈ తరమునకు ఈ వాక్యము మీ హృదయములోకి వెళ్ళును గాక. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. యెహోవా రాఫా, యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి మీరు స్వస్థపరచండి. ఇదిగో ఈరోజు నీ వాక్యములో సెలవిచ్చున్నావయ్యా. ఇదిగో నా దేహములో బాగులేదని సంఘములో ఒకడు కూడా అన్నాడు, వాడి పాపము పరిహరించబడ్డది. ఇది వధువు యొక్క ప్రధానమైనటువంటి లక్షణమయ్యా. కానీ మా దేహంలో అనేక ఇబ్బందులు ఉన్నాయ్యా. ఇదిగో ఒక బాధ లేనివాళ్ళు ఒక్కరు కూడా లేరయ్యా. అందరిలో ఏదో ఒక బాధ ఉందయ్యా. ఇదిగో ఈరోజు మమ్మలను సిద్ధపరచండి. ఇదిగో తల నుంచి అరికాలు వరకు ప్రతి రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కండరాల్లో వ్యాధి, లివర్లో వ్యాధి, కిడ్నీల్లో వ్యాధి, పేగుల్లో వ్యాధి, రక్తములో వ్యాధి, ప్రతి విధమైన కనుచూపును సరళము చేయండి. చెవి నొప్పిని, నోటి నొప్పిని, పంటి నొప్పిని, అలర్జీలను, ఊపిరితిత్తులను, దగ్గు, జలుబు, ఆస్తమా, ఇస్నోఫీలియా, బ్రాంకైటిస్, కిడ్నీ సమస్య, గుండె జబ్బు, లివర్ సమస్య, పేగుల్లో సమస్య, ఎముకలు, రక్తము, మాంసము, ప్రతి వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్ జీసస్ నజరేయుడైన యేసు పరిపూర్ణ స్వస్థత కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.